హరే కృష్ణ అండి, అందరికీ దండ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ की जय, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, श्री श्री निताय चैतन्य भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ మనము చర్చించుకునే శ్లోకము 2వ చాప్టర్లో 58 శ్లోకం, భగవద్గీత 2.58. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బై శ్రీల ప్రభుపాద్ కీ జై. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనిడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించినవాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడగును. హరే కృష్ణ. ఎవరైనా ఎవరెవరు చదవాలనుకుంటున్నారు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలండి. జీ లక్ష్మి. ఎస్ మదర్, చదవండి. హరే కృష్ణ. శ్లోకం అనువాదం చదవమంటారా? భాష్యం అండి. మాతాజీ భాష్యం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. భాష్యము: తన యుక్తిని అనుసరించి ఇంద్రియాలను నియంత్రించగలగడం. 58 ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. భాష్యము: తన యుక్తిని అనుసరించి ఇంద్రియాలను నియంత్రించగలగడమే యోగికి, భక్తునికి లేదా ఆత్మదర్శికి పరీక్ష. అయినా సాధారణంగా జనులందరూ ఇంద్రియ దాసులై ఉండి ఆ విధంగా ఇంద్రియాల ఆదేశంచే నడుపబడతారు. ట్రాన్స్లేషన్. ఓకే సారీ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం చదవమంటారా? ట్రాన్స్లేషన్ అండి. ఓన్లీ ట్రాన్స్లేషన్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనకకు తీసుకొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడు అవుతాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదవాలనుకుంటున్నారు? హరే కృష్ణ. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకునేడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా ఉన్నవాడగును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువునా ప్రభుజీ? చదవండి మాతాజీ. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకునేడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శ్లోకం చదువునా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా సంహారతే ఛాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములలో లోనికి ముడుచుకొనేడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్న వాడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా ఉన్నారా? లాస్ట్ ఐఫోన్ జనని మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం చదవమంటారా? ట్రాన్స్లేషన్ మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తాబేలు తన అవయవములను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరలించు వ్యక్తి
పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. యదా సంహారతే చాయం కూర్మోంగానీవ సహ ఇంద్రియాణి యద్దభ్యం తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవులను లోనికి ముడుచుకున్నటి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరంగా నున్నవాడగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, ఓన్లీ ట్రాన్స్లేషన్. ఓకే ప్రభుజీ. 58 కదా ప్రభుజీ? అవును మాతాజీ. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యం సుస్థిరంగా ఉన్నవాడవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ట్రాన్స్లేషన్ చదువుతాను. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియముల వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడగును. హరే కృష్ణ. సో అందరూ ఈ ఫోటోను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నేను తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను కొంచెం అయిన తర్వాత. ఓకే. హరే కృష్ణ. సో ఒకసారి జస్ట్ మనం రీక్యాప్కి వెళ్ళి మళ్ళీ ఈ శ్లోకానికి వద్దాము. సో ఏం చెప్పారు ఇక్కడ? యాక్చువల్లీ జస్ట్ మనం ముందు కొంచెం ఫ్యూ శ్లోకాస్ ముందు నుండి వెళ్ళొద్దు, జస్ట్ కొన్ని శ్లోకాస్ ఏం చెప్పారంటే కృష్ణ పరమాత్మ ఈ చాప్టర్లో కర్మఫల త్యాగం గురించి చెప్తారు, రైట్? ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బంధ విముక్త, ఫస్ట్ సోల్ గురించి చెప్తారు, మన గురించి, రైట్? ఆత్మ ఎలా ఉంటుందని 20 శ్లోకాలు చెప్తారు, రైట్? కదండి. తర్వాత కృత్రిమ క్షత్రియ యొక్క ధర్మం గురించి చెప్తారు. తర్వాత బంధ విముక్తం ఎలా అవ్వచ్చు, దానివల్ల వచ్చే మంచి ఏంటి దానివల్ల, రైట్? అలా అది కూడా చెప్తారు. కర్మఫల త్యాగం గురించి చెప్తారు. అలాగే దాన్ని జయించితే ఏమవుతుంది, మనం ఈ జనన మరణం నుండి బయటపడచ్చు అని చెప్తారు, రైట్? అలాగే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారంలో ఉంటారో వాళ్ళు దివ్య చైతన్యం, వాళ్ళకి దివ్య చైతన్యం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. సో అప్పుడు అర్జునుడు అడుగుతారనమాట, ఓకే మరి ఈ దివ్య చైతన్యం ఆత్మ సాక్షాత్కారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దివ్య చైతన్యంలో ఉన్నప్పుడు వాళ్ళకున్న లక్షణాలు ఏంటి? ఓకే, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు ఎలా నడుస్తారు? జనరల్గా అసలు మనం చూడాలంటే మనం ఎప్పుడైనా అడుగుతామా అండి ఎవరినైనా వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, ఎవరైనా ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు అని? అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరైనా అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ లేదంటే నీట్కి కానీ అట్లా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మనము ఏం చూస్తాము, ఎవరైనా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనం చదువుకునే దాంట్లోనే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము గైడెన్స్ తీసుకుంటాం కదా. అట్లాగే ఇక్కడ కూడా అర్జునుడు మనకి చెప్తున్నారనమాట. అంటే ఇట్లా ఎవరి దగ్గర మనం గైడ్ తీసుకోవచ్చు, ఎవరిని చూసి మనం నేర్చుకోవచ్చు అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు ఇంట్లో, ఎవరి నాన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి చక్కెర తీసుకొని రారా నాన్న అంటే వాడికి పాపం తెలియక సూపర్ మార్కెట్ అంటే మనమే ప్యాక్ చేసుకోవాలన్నీ కదండి. సో మనం చూసుకోకుండా ఏదో ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, వాడు పాపం వస్తూ షుగర్ లాగానే ఉంది, తెల్లగా ఉంటుంది, అరే ఎట్లా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది, పోయి తీసుకొని రాపో అని అన్నారు అనుకోండి, వాడు పాపం షుగర్ తీసుకురాకుండా సాల్ట్ తీసుకొచ్చాడు, ఉప్పు తీసుకొచ్చాడు, అది కూడా తెల్లగానే ఉంటుంది. మనం చూసుకోకుండా అదే వేసేసాం అనుకోండి స్వీట్లో, గోవింద. సో అట్లా అనమాట. అంటే చూసుకోవాలి ఏంటి ఎలా ఉంది, ఎవరిని నేర్చుకోవాలి కదండి, ఎవరిని చూసి నేర్చుకోవాలనేది ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. అలాగే ఇంకా ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఫస్ట్ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, వాళ్ళు ఇంద్రియ సుఖాల నుండి వాళ్ళు దూరంగా ఉంటారు అని చెప్పారనమాట. వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, వాళ్ళ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది, స్వీయ సంతృప్తితో ఉంటారు అని చెప్పారనమాట. ఇంకోటి, కష్టాల నుండి వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు, రైట్? అట్లా ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదేవిక, అటువంటి కష్టాల నుండి వాళ్ళు దూరంగా ఉంటారు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అటాచ్మెంట్, ఇంకా ఈ యాంగర్, ఫియర్ అంటే భయము, కోపము, అక్కడ నుండి కూడా వాళ్ళు ఇంకా అటాచ్మెంట్తో కూడా, రైట్?
వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు వాటికి. ఓకే, ఓకే, స్టడీ మైండ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మైండ్ చాలా స్టడీగా ఉంటుందని చెప్పారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఒక టెంపుల్ కోసమని ఒక బిల్డింగ్ కొనడానికి ఆ, ఒక లాయర్ని అగ్రిమెంట్ తీసుకోవాలి కదా, మరి ఓనర్తో మాట్లాడాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి. సో ఒక లాయర్కి చెప్తారనమాట, మీరు రేపు లంచ్కి రండి, ప్రసాదం మీకు మంచిగా ప్రసాదం వడ్డిస్తాము, మీరు రండి, మనం తర్వాత మనం మీటింగ్ చేసుకుందాము అని అని అంటారనమాట. సో ఇంకా వీళ్ళు భక్తులతో పాటు అందరూ ప్రభుపాదుల వారు అందరూ మంచిగా దాన్ని అది భగవంతుడి కోసం భోగా మంచిగా తయారు చేస్తూ ఉంటారు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, సో కానీ ట్రాఫిక్ ఆ రోజు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈ భక్తులు అటు ఇటు పోతూ ఉంటే ఆ, అంటే ఇన్ అండ్ అవుట్ భక్తులు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే అక్కడ ఒక ఒక డివోటీని ద్వారం దగ్గర నిల్చోబెట్టి, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది, ఎవరిని లోపలికి రానివాక అని చెప్తారనమాట. సో అతను అక్కడే నిల్చుంటాడు, ఎవరిని లోపలికి రానియాడు. లాయర్ కూడా పాపం ఆయన వస్తారు, వచ్చి నేను ప్రభుపాదుల వారిని కలవాలి అంటే, లేదు లేదు ప్రభుపాదుల వారు ఇవాళ చాలా బిజీగా ఉన్నారు, ఎవరు కలవట్లేదు ఇవాళ అని చెప్తారనమాట. సరే, 1 గంట అవుతుంది, పాపం ఆయన వెళ్ళిపోతారు. అప్పట్లో ఫోన్ లేవు కదా. సో 1:30 2:30 అయిపోయింది, ఇంకా లాయర్ గారు రాలేదు. సరే అని ఈ ప్రభుపాదుల వారు అడుగుతారనమాట, ఎవరైనా వచ్చారా ఇట్లా ఏంటి ఈ లాయర్ ఇంకా రాలేదని అతన్ని అడిగితే, ఆ భక్తుడు అంటారు, అవునవును ఒక లాయర్ వచ్చారు, కానీ నేను పంపించేశాను, మీరు ఎవరిని రానియద్దన్నారు కదా, అందుకని నేను పంపించేశాను అని అని అంటారనమాట. అంటే చూసారా, అంటే అయినా కానీ ప్రభుపాదుల వారు కోప్పడలేదు ఆ భక్తుడి మీద, రైట్? ఎందుకంటే ప్రభుపాదుల వారు ఆ స్టేజ్లో ఉన్నారనమాట. కష్టాలైనా యాంగర్ అంటే కోపం లేదు, భయం లేదు, ఎటువంటిది లేదనమాట. అందుకనే ప్రభుపాదుల వారు కోప్పడలేదు. తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, ఆ లాయర్ని మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ లాయర్ గారు వస్తారు, అది డీల్ కూడా అయిపోతుంది ఓఎన్ఆర్తో పాటు. సో అట్లా అనమాట. చూసారా, కష్టం కలిగింది కానీ చలించలేదు. భక్తుడు కూడా అలా ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే మూడో శ్లోకంలో ఏం చెప్తారంటే, దీనికంటే ముందు మంచి చెడులకి అతీతులుగా ఉంటారన్నమాట. వాళ్ళు పర్ఫెక్ట్ నాలెడ్జ్లో ఉంటారు. అంటే ఏంటంటే పరిపూర్ణ జ్ఞానంలో ఉంటారనమాట. ఎట్లా అంటే పొగడ్త ఇచ్చినా, ఎవరైనా అసహించుకున్నా వాళ్ళు నార్మల్గా ఉంటారనమాట, దాని గురించి పెద్దగా పట్టించుకోరు అని ఆ స్టడీ మైండ్తో ఉంటారు అని ఇక్కడ మనకి చెప్పారు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి, ఇంద్రియాలు అంటే ఏంటంటే ఎవరైతే తన ఇంద్రియాలని ఇంద్రియార్థాలతో కనెక్షన్ ఉండదన్నమాట వాళ్ళకి. ఓకే, దూరంగా ఉంటారు, ఇంద్రియార్థాలకు వాళ్ళు దూరంగా ఉంటారు, ఇంద్రియాలను వాళ్ళు ఫుల్ కంట్రోల్లో ఉంటారు. ఎట్లా ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ఇక్కడ ఒక టార్టాయిస్ అంటే తాబేల్కి ఏదైనా ప్రాబ్లం రాగానే, ఏదైనా ప్రాబ్లమ్ని అది సెన్స్ చేయగానే ఏం చేస్తుంది, ఆ షెల్లోకి వెళ్ళిపోతుంది. అది పులి కానివ్వండి, సింహం కానివ్వండి, అది ఏమన్నా కానివ్వండి, అది దాన్ని చంపలేదు. అంటే చంపచ్చేమో కానీ చాలా రేర్, చాలా కష్టం. కానీ అట్లీస్ట్ ఏం చేసింది, అట్లీస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. అట్లా అనమాట. అలాగే ఒక యోగా అంటే ఏంటి, మనము భగవంతుడితో కనెక్ట్ చేయడాన్ని యోగా అంటారు. సో ఒక యోగి ఏం చేస్తారు, ఒక డివోటీ, ఒక సెల్ఫ్ రియలైజ్ సోల్, ఆత్మ సాక్షాత్కారి ఏం చేస్తారు ఆయన, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ సెన్సెస్ని, మన ఇంద్రియాలని టోటల్గా కంట్రోల్లో ఉంచుకుంటారు. ఇంకా తన ప్లాన్ తగ్గట్టుగా సెన్సెస్ని, ఆ ఇంద్రియాలని వాడుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళని ఏమంటారంటే గోస్వామి అంటారు. గో అంటే సెన్సెస్, స్వామి అంటే కంట్రోలర్ ఆఫ్ ద సెన్సెస్, అట్లా అనమాట. ఓకే, గోస్వామి. ఎవరైతే ఈ సెన్సెస్కి, ఈ ఇంద్రియాలకి లోబడిపోతారో వాళ్ళని గోదాస అని అంటారనమాట. ఓకే, అట్లా అనమాట. ఓకే, వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం కదా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కావాలని చేయట్లేదు, కానీ అజ్ఞానంలో ఉన్నారు. ఏంటది, ఏదో కనపడుతుంది, తినేయాలి, నాకు అది కావాలి, తినాలి. ఇప్పుడు తాగాలనిపిస్తుంది, తాగేయాలి. ఇలిసిట్ సెక్స్ చేయాలని ఉంది, చేసేయాలి. అలాగే గ్యాంబ్లింగ్ చేయాలని ఉంది, చేసేయాలి. మొబైల్ స్క్రాలింగ్, ఈ మధ్య కొత్త డిసీజ్ వచ్చింది, అదేంటది, మొబైల్ స్క్రాలింగ్. అరే ఏంటి ఇంతసేపు చేస్తున్నావు, నాకు చేయాలనేది నేను చేస్తున్నాను. గేమింగ్ చేసేవాళ్ళు 6 గంటలు 8 గంటలు కూర్చొని ఆ గేమ్లు ఆడుతూ ఉంటారంట, రైట్? నాకు ఇది చేయాలని నేను జస్ట్ డూ ఇట్ మోడ్లో ఉంటారనమాట. అందుకనే చూడండి, ఇదంతా పాశ్చాత్య పోకడలి అన్ని. తర్వాత ఏమైంది, ఆ పాశ్చాత్య పోకడలు మనం చేస్తున్నాము, ఏమైంది, వాళ్ళ డిసీజ్ అన్నీ మనకు కూడా వస్తున్నాయి, అట్లా అనమాట కదండి. మొదట్లో ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇప్పుడు హాస్పిటల్స్ చాలా వచ్చినాయి. ఇంకో విచిత్రం ఏంటంటే హాస్పిటల్స్ అన్నీ ఫుల్లే ఉన్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా
దాదాపు 90% ఫుల్, కొన్ని అయితే 100% ఫుల్, మ్యాక్సిమం 90% ఫుల్. ఎందుకంటే మనం పాశ్చాత్య పోకడలను మనం తెచ్చేసుకున్నాం, అందుకనే వాళ్ళ డిసీజెస్ కూడా మనకు వచ్చేసినాయి అట్లా. ఓకే, సో సో ఆ ఇంద్రియాలని ఎలా, ఇక్కడ శ్రీలా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే సెన్సెస్, ఈ ఇంద్రియాలని దేంతో కంపేర్ చేస్తున్నారంటే ఇక్కడ వెనమస్ సర్పెంట్స్, అంటే వెనమస్ సర్పెంట్ అంటే విషపు నాగు. ఓకే, విషపు నాగు. ఒక్క నిమిషం అండి, అది నేను ఇక్కడ ఓకే, అది రావట్లేదు, మళ్ళీ తర్వాత చేస్తాను. సో ఎలాగంటే ఈ సెన్సెస్, ఈ ఇంద్రియాలు ఏంటంటే వాటికి రెస్ట్రిక్షన్ అనేది ఇష్టం ఉండదు, వాటికి లూజ్గా ఉండడం ఇష్టం అనమాట. రెస్ట్రిక్షన్ అనేది ఉండకూడదు ఈ ఇంద్రియాలకి, అట్లా అనమాట. కానీ ఒక యోగి, ఒక డివోటీ, రైట్, ఒక భక్తుడు ఎలా ఉంటారంటే ఈ సెన్సెస్ని కూడా కంట్రోల్ చేసి అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట, అట్లా అనమాట. ఎలాగంటే ఒక స్నేక్ చార్మర్, ఒక పాములు పట్టే వాళ్ళు ఎలా ఉంటారు, ఆ పాము ఏం చేయాలనేది అతనికి తెలుసు, దానికి తగ్గట్టుగానే ఆ పాముని ఆడిస్తూ ఉంటాడు అనమాట. వాటిని సొంతంగా ఇండిపెండెంట్గా ఉండనివ్వడు ఆ పాములు పట్టే అతను. నువ్వు ఇక్కడ 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 కూర్చో అంటే అక్కడ కూర్చుంటుంది, ఇట్లా ఇటు ఊగు అంటే అది ఊగుతూ ఉంటుంది, అంతే. దాన్ని వదిలేయడు, అక్కడ చూసే వాళ్ళ దగ్గర పోనీయడు, అక్కడ ఆ బుట్టలోనే కూర్చోబెడతాడు, అట్లా అనమాట. అట్లాగే ఒక డివోటీ కూడా తన సెన్సెస్ని కంట్రోల్లో ఉంచుతారనమాట, అట్లా. ఓకే, అది ఎలా అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ చాలా ప్రభుపాల్ వారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే పర్పట్లో శాస్త్రాలలో చాలా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అన్నమాట, రైట్ కదండి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. సో వాటిని మనం ఫాలో అవుతూ మన ఈ ఈ ఇంద్రియాలని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే ఏమవుతుంది, మనము ఈ ఈ కృష్ణ చైతన్యంలో మనము ముందుకు వెళ్ళలేము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే మనకి ఒక శ్లోకం కూడా, చాలా వండర్ఫుల్ శ్లోకం కూడా ఉంది, రైట్. భోగేశ్వరి ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. సమాధౌన విధీయతే అంటే ఏంటి, వాళ్ళకి ఫస్ట్ నుంచి మనం చూద్దాం. భోగేశ్వరి ప్రసక్తానం అంటే ఏంటి, మెటీరియల్ ఎంజాయ్మెంట్. ఎవరైతే ఈ భోగాలకి అలవాటు పడిపోతారో, ఎవరు వాళ్ళు, మెటీరియల్ ఎంజాయ్మెంట్ అంటే అంటే ఈ ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిన వాళ్ళు. అలాగే అప్యులెన్స్, ఐశ్వర్యం, బాగా అప్యులెన్స్కి బాగా అంటే ఐశ్వర్యవంతులు అంటారు కదా, అట్లా వాటికి బాగా అటాచ్డ్ అయిపోయి వాటికి బాగా దాసోహం అయిపోతారు కదండి. వాళ్ళకి ఏంటిది, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వాళ్ళకి డిటర్మినేషన్ అనేది ఉండదు అని చెప్తున్నారు అనమాట. దేనికి, భగవంతుని యొక్క భక్తియుత సేవ చేయడానికి వాళ్ళకి డిటర్మినేషన్ ఉండదు. ఎందుకు, ఆ మైండ్ కంట్రోల్లో ఉండదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, సో అట్లా అనమాట. చాలా మంచి శ్లోకం ఇది, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భోగేశ్వరి ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఎవరైతే బాగా ఈ సెన్స్ గ్రాటిఫికేషన్లో, ఈ ఇంద్రియ సుఖాలలో అలవాటు పడిపోయి ఉంటారో, ఐశ్వర్యంలో బాగా నేను 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 కదండి. ఈ భోగైశ్వర్యంలో ఎవరు భోక్త, జీవుడు. అలాగే ఐశ్వర్యంలో ఎవడు భోక్త, జీవుడు. ఎప్పుడైతే మనం భగవంతుడిని పక్కకు నెట్టేసి మనమే ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నామో, భగవంతుడి నుండి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో, వాళ్ళకి భగవంతుని యొక్క భక్తియుత సేవ చేయడానికి వాళ్ళకి ఆ డిటర్మినేషన్ అనేది ఉండదు, వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఉండదు అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, సో మరి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ జీవుడి గురించి చెప్పారు, ఇంకా డైరెక్ట్ మరి క్షత్రియ ధర్మం గురించి చెప్పారు. మరి డైరెక్ట్గా కర్మయోగంలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే మనకి కృష్ణ పరమాత్మకి కానీ తెలుసు, కొంతమంది మొత్తం చదువుకోరు కదండి. అంటే ఈ సెకండ్ చాప్టర్ తర్వాత వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకనే సెకండ్ చాప్టర్ని ఏమంటారు, సమ్మరీ ఆఫ్ గీత అంటారు, రైట్. గీతా సమ్మరైజ్డ్ అంటారు, రైట్. అట్లా. సో అంటే ఏంటంటే కొంతమంది
ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారంటే కొంతమందికి డివోషనల్ సర్వీస్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ కూడా చేస్తున్నారు. భక్తియుత సేవ చేయాలన్న భక్తియుత సేవ చేస్తే వచ్చే లాభాల గురించి చెప్తున్నారు. అలాగే భక్తియుత సేవ ఎవరు చేయలేరు అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం అంటే, నాయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు. అతను రెండు పడవలలో ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టి అతను తన తన డెస్టినేషన్ని వెళ్ళగలుగుతారా? లేదు, వెళ్ళలేరు. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ కొంచెం పడవ అటు ఇటు అయింది అనుకోండి, ఏమవుతుంది, అతను అటు కాకుండా ఇటు కాకుండా డామన్ మధ్యలో పడిపోతాడు. సో అట్లాగే ఇక్కడ కూడా చెప్తున్నారనమాట, ఒక పక్కన భక్తియుత సేవ చేయాలని నీకు ఉండొచ్చు, కానీ ఈ ఇంద్రియ సుఖాలు చేస్తే మాత్రం నువ్వు భక్తియుత సేవ చేయలేవు అని ఇక్కడ ముందే చెప్పేస్తున్నారు మనకి. ఎందుకంటే ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ ఈ ఇంద్రియ సుఖాలు చేస్తూ చేస్తూ నేను భగవద్గీత చదివిస్తానని అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను అంటే అట్లా కుదరదు అని ఇక్కడ ముందే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనం చూస్తాం కదా, కొంతమంది భగవద్గీత ఇస్తాం మనం, ఇచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది చదువుతారు, చదివేసి పక్కన పెట్టేస్తారు. అరే నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తమోగుణంలో ఉన్న వాళ్ళకి బొక్కు ఇస్తే పాపం వాళ్ళు తీసి ఒకటి దగ్గర పెడతారు, కానీ దాన్ని చదవాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ వాళ్ళు చదవలేరు. ఓకే, ఒకవేళ చదివినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ టోటలీ యాబ్సెంట్గా ఉంటుంది. వాళ్ళ సెన్సెస్ని, వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళని కంట్రోల్లో పెట్టేసుకున్నాయి. అలాగే ఇప్పుడు రజోగుణం, ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళు ఏంటి, వాళ్ళ జీవితం అంతా పరుగులతోనే సరిపోతుంది. రైట్, వాళ్ళని ఏమంటారంటే రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్. అంటే వాళ్ళు చదువుతారు, 2 రోజులు చదువుతారు, 4 రోజులు బ్రేక్ తీసేసుకుంటారు. అట్లా అనమాట. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్గా ఉంటారు. ఎప్పుడు రెగ్యులర్గా అంటే ఎట్లా అంటే 2 రోజులు చదువుతారు, 4 రోజులు బంద్, మళ్ళీ 2 రోజులు చదువుతారు, మళ్ళీ 4 రోజులు బంద్, అట్లా అనమాట. అట్లా రజోగుణంలో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి అర్థమవుతుందా? కష్టమైపోతుంది. హరే కృష్ణ. జస్ట్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే అందుకనే ఏం చేయాలి మనము? సత్వగుణంలో ఉండండి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి, బాగానే ఉంది. అదంతా చదివిన తర్వాత చదవాలి కదా, అదంతా చదివితేనే కదా మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, అర్జునుడు ఏం అడుగుతున్నారు, ఇదంతా ఎందుకు మనము భక్తియుత సేవ చేయాలి అనేది తెలుసుకుంటాం. మరి 2వ చాప్టర్లోనే ఎవరైనా ఆగిపోయారు అనుకోండి, కష్టం కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. ఇంద్రియ సుఖాలు చేస్తూ చేస్తూ నేను చదువుతాను అంటే, భగవద్గీత చదువుతాను, ఇంప్లిమెంట్ చేస్తాను అంటే అది కుదరదు. అందుకనే కృష్ణ పరమాత్మ ఇంకా ప్రభుపాల్ వారు ఇక్కడ చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాలు చేస్తారో వాళ్ళు భక్తియుత సేవ చేయడం వాళ్ళకి కష్టం అవుతుంది అని క్లియర్గా చెప్తున్నారు. అందుకనే మనం తమోగుణం నుండి అసలు తమోగుణంలో ఉంటే చాలా కష్టం. రజోగుణంలో ఓకే, మనం పని చేసుకోవాలి, ఓకే మన పని మనం చేసుకోవాలి, మన జాబ్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా మనం చేసుకోవాలి. కానీ ఇంకా అదే పని అన్నట్టు కాకుండా కొంచెం టైం మనము ఈ భక్తియుత సేవకి, బుక్ రీడింగ్కి, అసోసియేషన్కి అది కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా అనమాట. అట్లా ఓకే. అందుకనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం సత్వగుణంలో ఉండి రజోగుణం కొంచెం ఎట్లయితే మన జాబ్కి వెళ్ళడము దానికి వాడుకుంటే సరిపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. లేకపోతే ఏమవుతుంది, ఎవరైతే పరుగుల్లో ఉంటారో వాళ్ళకి చదవాలని ఉంటుంది, కానీ చదవలేరు. చదివినా కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకున్నా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకనే ఎందుకు, ఎట్లాగంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, ప్రతిరోజు బైక్ మీద వెళ్తారు కాలేజ్కో లేదంటే ఎక్కడికో, నాన్న జాగ్రత్త అని అంటారు కదా ఇంట్లో వాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు కదా ప్రతిసారి. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ ఇంకా ప్రభుపాల్ వారు మనకి ముందే ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా భక్తుడు అవ్వచ్చు, ఎలా భక్తుడు అవ్వలేవు అని ఇక్కడ మనకి ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు అర్జునుడికి తన సెన్సెస్ ఏం చేశారు అర్జునుల వారు, నేను ఇంకా యుద్ధం చెయ్యను అని చెప్పేశారు. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట, నీ సెన్సెస్ని, నీ ఇంద్రియాలని సర్వీస్ ఆఫ్ ద లార్డ్, నా సర్వీస్లో పెట్టు. నీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాదు, నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, హనుమంతుల వారు ఏం చేశారు, లంకకి వెళ్ళారు. రైట్, లంకకి వెళ్ళిన తర్వాత సీతామాతను కనుక్కొని రావణుడి అదంతా చూస్తారు. అక్కడ రావణుడిని కనిపెడతారు. అలాగే ఇంకా ఆయనకి అవమానం జరుగుతుంది, ఆ లంకని దహనం చేసేస్తారు. కానీ అక్కడ విభీషణుడి ఇల్లు మాత్రం ఆయన
ఏం చేయరు, రైట్? లంక కొంచెం అటు ఇటు దహనం చేస్తారు, కానీ విభీషణుడు ఇల్లు మాత్రం ఏం చేయరు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటారు, ఓ విభీషణుడు రామనామం తీసుకుంటున్నారు, అందుకని ఆయన ఆయన భక్తుడు కాబట్టి ఆయనకి ఏం చేయను. సో ఆయన చూసారా, సర్వీస్ ఆఫ్ ద లార్డ్ లార్డ్ తన తన ఇంద్రియాలని తనకి ఇచ్చిన ఈ కెపాసిటీని దేనికి వాడారు? భగవంతుని యొక్క సర్వీస్కి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా ఏం చేశారు? సంజీవనిని తీసుకొచ్చారు కదండి, అట్లా అనమాట. సో మనం ఇంద్రియాలని మనము భగవంతుడి సేవలో పెట్టాలి, అంతేగాని మనది కాదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకండి ఉంది కదా నేను వాడతాను, ఏమైంది అంటే దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే ఈ బాడీని కండిషన్డ్ బాడీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఇప్పుడు ఇంద్రియ సుఖాల్లో ఉన్నారండి, ఎవరో చేస్తున్నారు, మీట్ ఈటింగ్ కానీ, ఇలిసిట్ సెక్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇంటాక్సికేషన్ కానీ, ఇవన్నీ చేస్తున్నారు. ఎంతవరకు చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్, ఎంత తిన్నా కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు గులాబ్ జామ్ ఇచ్చాము ఎవరికో, ఒకటి తింటాడు, ఒకటి తిన్న తర్వాత అరే ఇంకోటి వస్తే బాగుండేది అనే లోపే మనం ఇచ్చామనుకోండి, ఆహా వచ్చింది, ఇంకోటి 3 తినేస్తారు, ఓకే వచ్చిందిగా తిందాం. 4 తినాలా వద్దా అనుకోని తినేస్తారు. 5 అమ్మో కష్టం, ట్రై చేస్తారు, ఓకే తిందాం, ఓకే వచ్చిందిగా తిందాం. 6, 7, 8, 9, 10 అబ్బా ఎందుకు తిన్నాను రా, నేను తినకపోతే బాగుండేది. అట్లా, ఎందుకంటే ఈ బాడీని కండిషన్డ్ బాడీ అంటారు. ఇది ఇంద్రియ సుఖాల కోసం డిజైన్ చేసింది కాదు. ఈ ఇంద్రియ సుఖాలు తప్పు అని తెలుసుకోవడానికి డిజైన్ చేసిన బాడీ మనకి ఇవ్వబడింది. ఎందుకంటే కృష్ణ పరమాత్మకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అందుకనే ఎందుకంటే మనం ఇక్కడ ఇండిపెండెంట్గా భగవంతుడికి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. అందుకనే మనకి ఈ కండిషన్డ్ బాడీ ఇచ్చారు, రైట్? ఎందుకంటే మనం ఇక్కడ తెలుసుకుంటాం, ఓహో నేను భగవంతుడిలాగా అవ్వలేను, నేను భగవంతుడిని ఇమిటేట్ చేయలేను అని మనం ఇక్కడ తెలుసుకొని ఏం చేస్తాం? భగవంతుడికి మనము ఆరాధన చేయడం మొదలు పెడతాం. ఆయన కెపాసిటీ ఏంటి, మన కెపాసిటీ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఎట్లా, ఏ శ్లోకంలో చెప్పారు? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవరైతే నా దివ్యమైన నా లీలలని తెలుసుకుంటారో, నా బర్త్ని, నా లీలలని తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు రారు. ఎక్కడికి వెళ్తారు? నా ధామానికి వస్తారు ఓ అర్జున అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మన కెపాసిటీ ఏంటి, భగవంతుడి యొక్క కెపాసిటీ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము గాలి పీల్చుకుంటున్నాం, ఎవరు గాలి అది? తల్లిదండ్రులు ఇచ్చిన గాల కాదు. అలాగే నీళ్ళు తాగుతున్నాం, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుండే వచ్చింది. అలాగే ప్రసాదం తీసుకుంటున్నాం, ఓకే భగవంతుడికి చక్కగా ఆఫర్ చేసి మనం తీసుకుంటున్నాం. మన అజ్ఞానులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆఫర్ చేయరు, జస్ట్ డైరెక్ట్ ఏది కనపడితే అది, నాకు ఇది నచ్చింది అది తినేస్తాను, ఏది కనపడితే అది తినేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా ప్రకృతి నుంచే వస్తుంది. ఎవరో ఇస్తున్నారు, ఓకే వంట వండారు, ఓకే మరి ఆ వంట అంటే ఎప్పుడు ఉడకాలి అనేది కూడా దానికి ఒక ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, రైట్ కదండి? అలాగే ఓకే తిన్నాం బాగానే ఉంది, దాన్ని ఎవరు అరగదీస్తున్నారు? పచనం ఎవరు చేస్తున్నారు? అది నేనే చేస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో అట్లా అనమాట, అది మనం అర్థం చేసుకోవాలి. ఓ నా కెపాసిటీ 0, నేను 0+. అంటే ఏంటంటే మనం భగవంతుడి, నా కెపాసిటీ 0, ఇది ఇవ్వబడిన కెపాసిటీ, అది పోతుంది. ఎలాగైతే మనం జన్మం, మృత్యు, జర, వ్యాధి, రైట్? జర ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? మన కెపాసిటీలన్నీ 0 అయిపోతూ ఉంటాయి, మెల్లమెల్లగా 0 అయిపోతూ ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతి భగవంతుడిది, నాది కాదు. నేను భగవంతుడిని నేను ఇమిటేట్ చేయలేను. నేనేం చేయాలి మరి? భగవంతుడికి సేవ చేయాలి. ఈ ఇంద్రియాలని నేను కరెక్ట్గా భగవంతుడి సేవలో ఉపయోగించాలి, అంతేగాని నా సేవలో కాదు అనేది అర్థం చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్లు పెరిగిపోతున్నారు, హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. ఈ మెంటల్ హాస్పిటల్స్ ముందేం లేవు, కానీ మరి ఎందుకు ఈ మెంటల్ హాస్పిటల్స్ అన్నీ పెరుగుతున్నాయి? ఎందుకంటే మనము ఈ ఇంద్రియాలను సరిగ్గా వాడుకోవట్లేదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అది మనకు ప్రూవ్ చేయడానికే చూడండి. ఫస్ట్ ఇప్పుడు గ్యాస్ ఉంది, అక్కడెక్కడో ఉంది, వేరే యుఏఈ దగ్గర, ఇరాన్ దగ్గర గ్యాస్ ఉంది, కానీ అది మన దగ్గరికి రావట్లేదు కదండి. కోవిడ్ టైంలో గాలి ఉండింది, కానీ మనం పీల్చుకోవడానికి అది కరెక్ట్ ఎయిర్ ఉండేది కాదు. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను సరిగ్గా వాడుకోలేదో మనకి రెస్ట్రిక్షన్, మనకి ఈ సర్టనిటీ అనేది మన భగవంతుడు మన జీవితంలో తీసేసి అన్సర్టనిటీ అనేది మనకి ఇస్తారనమాట. ఎప్పుడైతే మనం సర్టనిటీలో ఉన్నప్పుడు మనం భగవంతుడిని మనం ధ్యానించకపోతే మనకి ఆ అన్సర్టనిటీ ద్వారా మనము ఆ టైంలో మనము భగవంతుడిని ఆరాధన చేసేటట్టుగా మనల్ని చేస్తారనమాట. అట్లీస్ట్ అరే ఎందుకు జరుగుతుంది ఇదంతా అని ఎవరైనా ఆలోచిస్తారు కదా.
అట్లా మనల్ని ఆలోచించేటట్టుగా చేస్తున్నారు మన ఇవన్నీ చేస్తూ ఇప్పుడు కదండి ఎట్లా మనం చూసాం కదా ఆల్రెడీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక, రైట్? ఆదిభౌతిక ఎవరు? ఈ ట్రంప్ అనే ఒక ఆదిభౌతిక జీవ నుండి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ చేయించారు భగవంతుల వారు. ఎందుకంటే మనం భగవంతుడిని వైపు చూడాలి కదా, అట్లా అనమాట. అట్లా భగవంతుల వారు మనకి ఎందుకు ఆయన ఇక్కడ మనల్ని ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కానీ మనతో అందుకనే మనల్ని ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ టైంలో ఉన్న వీడు ఏమన్నా మన గురించి భగవంతుడి వైపు చూస్తాడా కదండి, అట్లా అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ 58 తర్వాత 59 ఏముంది, నెక్స్ట్ శ్లోకంలో కూడా వాళ్ళు ఈ ఇంద్రియ సుఖాలని ఎలా వాళ్ళని కంట్రోల్ చేస్తారనే దానిదే ఒక శ్లోకం ఉంది. అది కూడా మనము నెక్స్ట్ రోజు మనము తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ డియర్ డివోటీస్. అందరికీ గీతా జ్ఞాన్ సెషన్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మన హరే క్వశ్చన్ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే ఇప్పుడు కృష్ణ ఇంద్రియాలని ప్రభుజీ, కంట్రోల్ దండవత్ చేస్తాం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు ప్రభుజీ, ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ నమస్తే. ధన్యవాదాలు. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, దండవత్